హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం లెఫ్ట్ బిహైండ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీలానే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ అంతా వినేసిన తర్వాత మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే క్లోయి తన ఫాదర్ బర్త్డేకి న్యూయార్క్కి వస్తుంది. తను తన మదర్ ఐరిన్కి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్తుంది. అప్పుడు ఐరిన్ బర్త్డే పార్టీ క్యాన్సిల్ అయింది, మీ నాన్నకి సడన్గా డ్యూటీ వేశారని చెప్తుంది. క్లోయి ఫాదర్ ఒక పైలట్, సో ఎలాగో అతను ఎయిర్పోర్ట్కి వస్తాడు కదా, సో ఎయిర్పోర్ట్లో కలుద్దామని క్లోయి అక్కడే వెయిట్ చేస్తుంటుంది. ఆ టైంలో క్యామరూన్ అనే జర్నలిస్ట్కి ఒక ఆవిడ దేవుడి గురించి క్లాస్ పీకుతుంటుంది. దానివల్ల క్యామరూన్ కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. ఇక క్లోయి అక్కడికి వెళ్ళి ఆమె నుండి క్యామరూన్ని సేవ్ చేస్తుంది. క్యామరూన్ క్లోయి దగ్గరికి వెళ్ళి ఆమె పెట్టే నజ నుండి నన్ను తప్పించినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు క్లోయి, మా అమ్మకి కూడా దేవుడు అంటే పిచ్చెక్కువ, సో అందుకే నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేక నేను కాపాడానని చెప్తుంది. అదే సమయంలో క్లోయి ఫాదర్ అయిన రేఫర్డ్ ఎయిర్ హోస్టెస్ హ్యాటీతో పులిహోర కలుపుతూ అటు వస్తాడు. రేఫర్డ్ తన కూతురిని చూసి వచ్చి హగ్ చేసుకుని కాసేపు మాట్లాడతాడు. కొన్ని సంవత్సరాలుగా రేఫర్డ్కి ఐరిన్కి రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటి టైంలో తన ఫాదర్ వేరే అమ్మాయిలతో ఇలా పులిహోర కలపడం క్లోయికి అసలు నచ్చదు. రేఫర్డ్ తన వెడ్డింగ్ రింగ్ని తీసేసి ఉండడం క్లోయి చూస్తుంది. సో బర్త్డే అయినా కూడా ఇంట్లో ఉండకుండా హ్యాటీతో టైం స్పెండ్ చేయాలని పక్కా ప్లాన్ ప్రకారమే తన ఫాదర్ డ్యూటీకి వచ్చాడని క్లోయికి అర్థమవుతుంది. రేఫర్డ్ తన కూతురితో, నాకు మీ అమ్మకి చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళయింది, చాలా సంవత్సరాలు మేము కలిసే ఉన్నాం, ఇంత లాంగ్ జర్నీలో మనుషులు చాలా రకాలుగా మారిపోతారు, మీ అమ్మకి దేవుడి పిచ్చి ఎక్కువైనప్పటి నుంచి అసలు తనతో మాట్లాడడమే చాలా కష్టమైపోతుందని చెప్తాడు. ఆ తర్వాత రేఫర్డ్ తన కార్ కీస్ని క్లోయికి ఇచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పి తన డ్యూటీకి వెళ్ళిపోతాడు. క్లోయి క్యామరూన్తో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్తుంది. క్లోయి ఇంటికి వెళ్ళిన తర్వాత తన మదర్తో మాట్లాడుతుండగా ఆమె దేవుడి టాపిక్ తీసుకుని రావడంతో క్లోయికి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆమె మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే క్లోయి తన బ్రదర్ రైమీని తీసుకుని ఒక మాల్కి వెళ్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ సడన్గా రైమీ మాయమైపోతాడు. ఇప్పటిదాకా నా తమ్ముడు నాతోనే ఉన్నాడు కదా, సడన్గా మాయమైపోయాడు ఏంటని క్లోయి బాగా టెన్షన్ పడుద్ది. తీరా చూస్తే రైమీ ఒక్కడే కాదు, చాలామంది అక్కడ మాయమైపోతుంటారు. వాళ్ళ వస్తువులు బట్టలు మాత్రమే అక్కడ మిగిలిపోతాయి. అదే సమయంలో ఒక కారు అదుపు తప్పి మాల్లోకి వచ్చేస్తుంది. క్లోయి కారు లోపల చూస్తే డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి మాయమైపోయి ఉంటాడు, ప్యాసింజర్ సీట్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇంత జరుగుతుంటే కొంతమంది మాత్రం ఆ మాయమైపోయిన వాళ్ళ వస్తువులు, డబ్బులు, మాల్లో ఉన్న వస్తువులు కొట్టేస్తుంటారు. ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ భయంతో రోడ్ల మీదకి పరిగెడతారు. కానీ రోడ్ల మీద ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. మరోవైపు రేఫర్డ్ ప్యాసింజర్స్తో ప్లేన్ని టేకాఫ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత తను హ్యాటీని కలిసి మనం ట్రిప్కి వెళ్దామని టికెట్స్ని చూపిస్తాడు. కట్ చేస్తే ప్లేన్ షేక్ అవుతూ కిందికి వెళ్తుంటుంది. ప్యాసింజర్స్ తమ పక్క సీట్లో ఉన్న వాళ్ళు మాయమైపోయారని టెన్షన్ పడుతుంటారు. ఇక రేఫర్డ్ వెంటనే కాక్పిట్లోకి వెళ్తాడు. తీరా చూస్తే తన కో పైలట్ మాయమైపోయి ఉంటాడు. రేఫర్డ్ ప్లేన్ని తన కంట్రోల్లోకి తీసుకుని దాన్ని స్మూత్గా వెళ్ళేలా చేస్తాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్యాసింజర్స్ అందరూ కాక్పిట్ దగ్గరికి వెళ్ళి కెప్టెన్తో మాట్లాడాలని గొడవ చేస్తుంటారు. హ్యాటీ అండ్ క్యామరూన్ వాళ్ళని ఆపాలని చూసినా కూడా వాళ్ళు అసలు కంట్రోల్ అవ్వకపోవడంతో ఇక రేఫర్డ్ క్యాబిన్లో ప్రెజర్ని పెంచుతాడు. దానివల్ల ప్యాసింజర్స్ బ్రీత్ తీసుకోవడం కష్టంగా మారుతుంది. సో ఇంకా వాళ్ళు ఏం చేయలేక తమ సీట్స్ దగ్గర పడిన ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని అక్కడే కూర్చుంటారు. రేఫర్డ్ రేడియోలో హెల్ప్ కోసం ఎయిర్పోర్ట్స్ని కాంటాక్ట్ అవుతాడు. కానీ ఎవరు కూడా ఆన్సర్ ఇవ్వరు. తన సెల్ ఫోన్లో కూడా సిగ్నల్ లేక అది పనిచేయదు. కట్ చేస్తే ప్యాసింజర్స్ అందరూ కాస్త కూల్గా కూర్చున్న తర్వాత రేఫర్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మనం ఇలాంటి సమయంలోనే కూల్గా ఉండాలి, ఈ సమయంలో మనం పడే టెన్షనే మనకి పెద్ద శత్రువు, మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు అందరూ కూల్గా ఉండండి అని మాట్లాడతాడు. నెక్స్ట్ సీన్లో హ్యాటీకి తన కో ఎయిర్ హోస్టెస్ యొక్క బట్టలు కనిపిస్తాయి. సో తను కూడా మాయమైపోయిందని హ్యాటీకి బాధేస్తుంది. తను వెంటనే కాక్పిట్లోకి వెళ్ళి రేఫర్డ్కి ఆ విషయం చెప్పడంతో తను ఆమెను ఓదారుస్తాడు. అందరూ టెన్షన్ పడుతుండగా క్యామరూన్ తన దగ్గరున్న కెమెరాతో అసలు ఏం జరిగిందని వాళ్ళు చెప్పేదాన్ని రికార్డ్ చేస్తుంటాడు. వింతగా అసలు ఏం మ్యాజిక్ జరగలేదు, కానీ సడన్గా అందరూ మాయమైపోయారు, వాళ్ళ బట్టలు మాత్రమే మిగిలిపోయాయని వాళ్ళకి అర్థమవుతుంది. సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారడం రేఫర్డ్కి ఇష్టం లేక ప్లేన్ని వెంటనే న్యూయార్క్కి రిటర్న్ చేస్తాడు. క్లోయి అండ్ మిగిలిన వాళ్ళు మాల్ నుంచి ఫాస్ట్గా బయటకు వస్తారు. క్లోయి కార్ ఎక్కుదామని పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్తుంటుంది. అప్పుడు సడన్గా ఒక స్మాల్ ప్లేన్ అదుపు తప్పి రేఫర్డ్ కార్ని డాష్ ఇస్తుంది. దానివల్ల ఆ కార్ నాశనం అయిపోతుంది. ఇక చేసేదేం లేక క్లోయి నడుచుకుంటూనే వెళ్తుంది. క్లోయి వెళ్తుండగా ఒక స్కూల్ బస్ బ్రిడ్జ్ మీద నుంచి రివర్లో పడిపోతుంది. దాంట్లో ఉన్న పిల్లల్ని కాపాడదామని క్లోయి బస్ దగ్గరికి వెళ్తే బస్సులో పిల్లలందరూ మాయమైపోయి వాళ్ళ బట్టలు మాత్రమే మిగిలిపోయి ఉంటాయి. కట్ చేస్తే క్లోయి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది.
హాస్పిటల్ బయట బోర్డు మీద ది ఎండ్ ఈజ్ హియర్ అని రాసి ఉంటుంది. అక్కడున్న టీవీ ద్వారా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మాయమైపోతున్నారని క్లోయికి తెలుస్తుంది. తను హాస్పిటల్ లోపలికి వెళ్దామని చూస్తే అక్కడంతా గందరగోళంగా ఉంటుంది. సో తను ఒక గ్లాస్ డోర్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్తుంది. డెలివరీ వార్డులో ఒక్క పిల్లోడు కూడా ఉండడు, అందరూ మాయమైపోయి ఉంటారు. అది చూసి క్లోయి షాక్ అవుతుంది. అప్పుడు ఒక ఆమె పిల్లలందరూ మాయమైపోయారు, ప్రపంచమంతా ఇంతే జరుగుతుందని అంటది. మరోవైపు రేఫోర్డ్ న్యూయార్క్ వైపు వస్తుండగా అతని ప్లేన్ వెళ్తున్న పాత్లోనే ఎదురుగా మరొక ప్లేన్ వస్తుంటుంది. రేఫోర్డ్ ఆ ప్లేన్లో వచ్చే పైలట్స్ని కాంటాక్ట్ అవ్వాలని చూస్తాడు. కానీ ఆ ప్లేన్లోని 2 పైలట్స్ కూడా మాయమైపోయి ఉంటారు. సో 2 ప్లేన్స్ కొల్లైడ్ అవ్వడానికి కొద్ది సమయమే ఉంటుంది. సో రేఫోర్డ్ తన ప్లేన్ని కొంచెం పైకి వెళ్లేలాగా చేస్తాడు. కానీ ప్లేన్ యొక్క ఒక వింగ్ రెండో ప్లేన్ని తగులుతుంది. ఆ రెండో ప్లేన్కి ఏం జరిగిందా అని కెమెరాన్ విండో నుంచి చూస్తే అది బ్లాస్ట్ అయి కింద పడిపోతుంటుంది. ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్ మనుషులు ఇలా సడన్గా మాయమైపోతున్నారంటే అది ఖచ్చితంగా మన టెక్నాలజీ కాదు, ఇది ఖచ్చితంగా ఏలియన్స్ పని అని అనుకుంటుంటారు. కట్ చేస్తే ఒక ప్యాసింజర్ హ్యాటీని పిలిచి వింగ్ దగ్గర ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్తాడు. అప్పుడు కెమెరాన్ వింగ్ ఫోటోలను తీసి రేఫోర్డ్కి చూపిస్తాడు. అప్పుడు రేఫోర్డ్కి వింగ్ బాగా డ్యామేజ్ అయిందని, ప్లేన్ని ల్యాండ్ చేయడం కొంచెం కష్టమేనని అర్థమవుతుంది. రేఫోర్డ్ కెమెరాన్తో వింగ్ నుండి ఏదైనా లీక్ అవుతుందేమో వెళ్ళి చూడమని చెప్తాడు. తీరా చూస్తే వింగ్ నుండి ఫ్యూయల్ అంతా లీక్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటికి వింగ్ దగ్గర మంటలు చెలరేగుతాయి. దానివల్ల ప్యాసింజర్స్ అందరూ ప్యానిక్ అయ్యి గందరగోళం చేస్తుంటారు. కెమెరాన్ అండ్ హ్యాటీ మీరు టెన్షన్ పడొద్దు, ఇలాంటి టైంలోనే కామ్గా ఉండాలని అందరినీ కూల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. రేఫోర్డ్ కెమెరాన్తో ఇక నేను చేసేది ఏం లేదు, ఎలాగోలా న్యూయార్క్కి త్వరగా తీసుకెళ్లడానికి ట్రై చేస్తానని అంటాడు. తీరా చూస్తే ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోయి మంటలు కూడా వాటికవే ఆగిపోతాయి. సో రేఫోర్డ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా ఫాస్ట్గా ఫ్యూయల్ అయిపోద్ది. ఇప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్లేన్ని ల్యాండ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అందరూ అయిపోతారు. మరోవైపు క్లోయి ఇంటికి వెళ్తే అక్కడ తన మదర్ ఉండదు. వాష్రూమ్లో ఆమె చైన్ మాత్రమే మిగిలి ఉంటుంది. సో ఆమె కూడా మాయమైపోయిందని క్లోయికి అర్థమవుతుంది. ఆ టైంలో క్లోయికి తన మదర్ బైబిల్ కనిపించడంతో ఆమె దాన్ని విసిరేస్తుంది. ఆ తర్వాత లోకల్ పాస్టర్ దగ్గరికి వెళ్తే అతను క్లోయితో చిన్నపిల్లలు, దేవుని నమ్మిన వాళ్ళు మాయమైపోయి స్వర్గానికి వెళ్తున్నారని చెప్తాడు. నేను ఇన్ని సంవత్సరాలు దేవుడి గురించి చెప్పాను, కానీ నేనెప్పుడూ దేవుని గురించి నిజంగా నమ్మలేదు, అందుకే నేను మిగిలిపోయాను. రాబోయే చీకటి కాలం నుండి దేవుడి చిన్నపిల్లల్ని, తనని నమ్మిన వాళ్ళని కాపాడి తన దగ్గరికి తీసుకెళ్లాడని చెప్తాడు. ఆ మాటలు విన్న క్లోయికి బాగా కోపం వచ్చి పాస్టర్ మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేఫోర్డ్ తన కోపైలట్ యొక్క వాచ్ని చెక్ చేస్తే అందులో జాన్ 3:16 అని ఉంటుంది. అది డైరెక్ట్గా బైబిల్లో ఉన్న ఒక వచనానికి సంబంధించినది. దాని ప్రకారం దైవాన్ని ఎవరైతే నిజంగా నమ్ముతారో దేవుడు తిరిగి భూమి మీదకి వచ్చే సమయంలో వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్లిపోతాడని అర్థం. హ్యాటీ తన కో ఎయిర్ హోస్టెస్ యొక్క బుక్ని తీసుకుని వస్తే దాంట్లో బైబిల్ స్టడీకి సంబంధించిన లైన్స్ ఉంటాయి. అప్పుడు రేఫోర్డ్కి ఇది ర్యాప్చర్ అని అర్థమవుతుంది. ఇలా జరుగుతుందని తన వైఫ్కి ముందే తెలుసని తను మాయమైపోయి ఉండొచ్చని రేఫోర్డ్ ఎమోషనల్ అవుతాడు. కట్ చేస్తే ఒక ఆమె తన దగ్గర ఉన్న గన్ తీసి అక్కడ వాళ్ళని మీరందరూ నా హస్బెండ్ పంపించిన వాళ్ళే కదా, నా కూతుర్ని మీరే మాయం చేశారు కదా అని బెదిరిస్తుంది. ఆ గన్ చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అప్పుడు మరొక సీట్లో కూర్చున్న ఆమె ఇది మనుషులు చేసింది కాదు, ఇది బైబిల్కి సంబంధించింది, ఇది దేవుడి పునరాగమనం, ఆయన తనని నమ్మిన వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడని చెప్తుంది. నా కూతురు లేకుండా నేను ఉండలేనని ఆమె తనని తనే షూట్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ కెమెరాన్ ఆమెతో మాట్లాడి ఆమె మనసును మార్చి వెంటనే గన్ని తీసేసుకుంటాడు. కాసేపు అయిన తర్వాత రేఫోర్డ్కి రేడియోలో కనెక్షన్ దొరుకుతుంది. అప్పుడు రేఫోర్డ్కి ప్రపంచమంతా ఇలానే మనుషులు మాయమైపోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ ప్లేస్ అంతా ప్లేన్స్ క్రాష్ అయి ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ప్లేన్ని ఎలాగైనా ల్యాండ్ చేయాలని రేఫోర్డ్ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే రేఫోర్డ్ కెమెరాన్ దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్తో క్లోయికి ఫోన్ చేయమని అడుగుతాడు. అప్పుడు కెమెరాన్ నేను ఎప్పటి నుంచో తనకి ట్రై చేస్తున్నాను, కానీ తన ఫోన్ కలవట్లేదని చెప్తాడు. టికెట్స్ ఇచ్చిన ఎన్వలప్ మీద క్లోయి సాడెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని రాయడంతో రేఫోర్డ్ అది చూసి బాగా బాధపడతాడు. ఎలాగైనా తన కూతురికి సారీ చెప్పాలనుకుంటాడు. ఐరిన్ ప్రతిసారి దేవుడి గురించి మాట్లాడినప్పుడు నేనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను, మా రిలేషన్షిప్లో నేనే సరిగా అండర్స్టాండింగ్తో లేనని క్లోయికి చెప్పాలనుకుంటాడు. మరోవైపు క్లోయి తన తమ్ముడు, అమ్మ మాయమైపోవడంతో తన నాన్న కూడా మాయమైపోయి ఉంటాడేమో అని అనుకుంటుంది. చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ని చూడలేక తను కూడా బాగా డిప్రెస్ అయ్యి చనిపోవాలని ఒక బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంది. అప్పుడు క్లోయి నేను నీతో సరిగా ఉండనందుకు నన్ను క్షమించు అమ్మ అని వాళ్ళ అమ్మకి సారీ చెప్తుంది. ఇక తను దూకాలని అనుకునే టైంకి కెమెరాన్ దగ్గర నుంచి క్లోయికి ఫోన్ వస్తుంది. రేఫోర్డ్ క్లోయితో మాట్లాడి ఐరిన్ చెప్పింది నిజమే అని, జరిగిన దాని గురించి ఒకరితో ఒకరు ఎమోషనల్గా మాట్లాడుకుంటారు. ప్లేన్ ల్యాండ్ చేయడానికి నాకు మంచి ప్లేస్ కావాలని రేఫోర్డ్ క్లోయితో చెప్తాడు. తను ఇంకేదో చెప్పబోతుండగా సిగ్నల్ పోయి ఫోన్ కట్ అయిపోతుంది. తన నాన్న బతికే ఉన్నాడని క్లోయికి అర్థమై తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తను బ్రిడ్జ్ మీద నుంచి కిందికి దూకేయకుండా ప్లేన్ ల్యాండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ వెతకడం కోసం ఒక బైక్ వేసుకుని బయలుదేరుతుంది.
మరోవైపు ప్లేన్లో ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోయి ప్లేన్ కిందికి పడడం స్టార్ట్ అవుతుంది. ఈలోగా క్లోయి ఒక కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళి కారుతో రోడ్డు మీద ఉన్న వాటన్నింటినీ పక్కకు జరిపేస్తుంది. ఇక వెంటనే తను కెమెరాన్ని కాంటాక్ట్ అయ్యి ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ చూశారని చెప్తుంది. కానీ రేఫర్డ్కి ల్యాండింగ్ ప్లేస్ ఎక్కడో అర్థం కాదు. సో తను క్లోయిని ఏదైనా పెద్దగా సిగ్నల్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు క్లోయికి పక్కనే ఫ్యూయల్ క్యాన్స్ కనిపిస్తాయి. తను ఫ్యూయల్ని కింద పోసి లైటర్ వేసి పెద్ద బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ మంటలను చూసిన రేఫర్డ్ ప్లేన్ని అటువైపుగా తీసుకెళ్తాడు. రేఫర్డ్ చాలా కష్టపడి ప్లేన్ని చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేస్తాడు. బట్ ఆ ల్యాండింగ్ మాత్రం చాలా దారుణంగా జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ నాశనం అయిపోతాయి. కానీ ప్యాసింజర్స్ అందరూ చివరికి సేఫ్ అవుతారు. క్లోయి వెళ్ళి తన ఫాదర్ని క్యామరూన్ని హగ్ చేసుకుంటుంది. క్యామరూన్ మంటల్లో కాలిపోతున్న సిటీని చూసి మేబీ ఇదే ఇక ప్రపంచానికి అంతమేమో అని అంటాడు. అప్పుడు క్లోయి అంతం కాదు, మేబీ ఇదే ఆరంభమై ఉండొచ్చని అంటది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మీలానే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒకే ఒక్కళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.